కంట్రోల్ చేయాలన్న కంట్రోల్ కాదు, ఆ విధంగా మీరు కంట్రోల్ కాని పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పినారు. ఓకే, వంశకృష్ణ గారు మాట్లాడాక మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. బండారు వంశకృష్ణ గారు, ఏంటి మీ హావాభావాలకి నాకేం అర్థం కావట్లా, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు వచ్చారు, వాళ్ళ తల్లిని ప్రేమతోటి ఆయన వెళ్ళి చూడడానికి వెళ్ళారు. మరి ఏంటి అసలు మీ రాద్ధాంతం ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి? మరి మోహన్ రెడ్డి గారి ప్రశ్నలు మీ దగ్గర సమాధానం ఉందా? సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అనుకుంటాను సార్, రవితేజ గారిది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు మన మోహన్ రెడ్డి గారి లాగే ఏంటేంటో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు ఆపడు మాట, ఫ్లోలో చెప్పుకుంటానే ఉన్నాడు, అది ఎవరికి అర్థం కాదు. మొత్తానికి 2-3 మాటలు ఏంటంటే, రేపులు చేసామంట, 14 మందిని కడుపులు చేసామంటున్నారు, ఏందేందో మాట్లాడుతున్నారు, అవి ఎక్కడో ఏంటో నిందలేయటం ఏంటో మా మీద కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అవన్నీ సరే కానీ అవన్నీ మోహన్ రెడ్డి గారికి సాక్షి పేపర్లో కనిపిస్తా ఉంటాయి. ఇక మోహన్ రెడ్డి గారిని ఇంకాసేపు వదిలిపెడితే, లోకనాయకుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళారు. వెళ్ళగానే లాయర్లు అందరూ కూడా జై జగన్ అని అరిశారు. ఆ తర్వాత జడ్జి గారు ఎదురొచ్చి స్వాగతం పలికారు. న్యాయదేవత ఏమో కళ్ళకు గంతలిప్పి మనం బతికినాడింది జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జడ్జీలకి అవినీతి నిర్మూలన మీద, అలాగే న్యాయాన్ని ఇప్పుడు కోర్టులకి ఖైదీని రప్పించడం మీద ఎలాగా అనేది సమీక్ష ఒక సూచనలు ఇచ్చారని కూడా చెప్పేటట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇదే స్థాయిలో పోలేస్తే. సార్ రాజు గారు, నాకు ఇప్పుడు ఒక డౌట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గన్నవరం విమానాశ్రయంలో విమానం ఎక్కారు. కోర్టుకు వెళ్లాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బేగంపేట విమానాశ్రయంలో విమానం దిగారు. ఆ తర్వాత మళ్ళీ నివాసం ఉంటున్నటువంటి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో రాత్రి విమానం దిగారు. ఈ 2 ఎయిర్పోర్టుల్లో ఏదైతే గన్నవరంలో పోటీ చేసేటటువంటి గన్నవరంలో నివాసం ఉండేటటువంటి బెంగళూరులో లేనటువంటి జనం బేగంపేటలో ఎలా ప్రత్యక్షమయ్యారు సార్? ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు వద్దు అన్నారా? వద్దురా బాబాయ్ నువ్వు ఇక్కడ అని అన్నారా? అందుకే ఆంధ్రప్రదేశ్ లోకి ఎవరు వెళ్ళలేదా గన్నవరంకి? గన్నవరంకి ఒకడు కూడా మీ సోదంతా విన్నాను మీరు మాట్లాడేటప్పుడు. ఆయన మాట్లాడేటప్పుడు విన్నాం కదా, గన్నవరం ఎయిర్పోర్ట్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు దండాలు పెట్టుకోవడానికి సెక్యూరిటీ వాళ్ళు కూడా చూసుకోవాలా? అట్లాంటిది వీళ్ళందరూ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎలా ప్రత్యక్షమయ్యారంటే, నిన్న సోషల్ మీడియా చూస్తా ఉంటే వైసీపీ సోషల్ మీడియా, మా పార్టీ నుంచి వెళ్ళిన ఒక ఆవిడ ఉంది, జగనన్న కోసం హైదరాబాద్ వెళ్ళానని చెప్పేసి 10-15 మంది పెట్టారు. ఆ గుంపులో నేను 100 మందిని గుర్తుపట్టగలను. రోజు ఇక్కడ తాడేపల్లిలో తిరిగేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా బెంగళూరు నుంచి గన్నవరం వస్తా ఉంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి జై జగన్ జై జగన్ అని చెప్పేసి బిర్యానీ తెచ్చుకునే బ్యాచ్ ని 100 మందిని గుర్తుపట్టగలం. నిన్న నాంపల్లిలో ఉన్నటువంటి వాళ్ళలో గాని, బేగంపేటలో ఉన్నటువంటి వాళ్ళు గాని. మీరు చెప్పాలి ఇక సార్, ఇప్పుడు ప్రివెన్షన్ దోషిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను నేరస్తుని కాదు అని నిరూపించుకోవడానికి జైలుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి. కానీ కోర్టుకి వెళ్ళి జై జగన్ రప్ప అంటే ఉన్న కేసులు పోతాయే ఏంటి? ఉన్న కేసులు పో, ఇంకా జడ్జి గారికి కనుక కరెక్ట్ గా దృష్టి పెడితే ఇంకో అదనపు కేసులు వస్తాయి. అలాంటివి ఇక తర్వాత రాష్ట్రం పరువు ఇక్కడ తీసింది చాలక తెలంగాణలో కూడా తీశారు సార్. ఏదైనా గానీ నా రాష్ట్ర మాజీ మాట్లాడరా ఆపు, చెప్తున్నా విను, నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు. ఇన్నాళ్ళు కోర్టుకి వెళ్ళారని అనుకుంటే అక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసేశారు. రప్ప అంటే నరుకుతారట. ఏంది నరికేది? నరకాలిక. ఇవన్నీ పక్క రాష్ట్రాల్లో కూడా తీసుకెళ్లి ఈ సంస్కృతిని ఇలా చేసేసిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరువు అక్కడ కూడా తీసినటువంటి పరిస్థితి. ఇక్కడ మరో ఆసక్తికరమైన సంఘటన రాజు గారు, ఎవరైనా కుటుంబ సభ్యులు కలవాలంటే ఏదైనా ఫంక్షన్ లో గానీ లేదంటే ఇంకెక్కడన్నా గెట్ టుగెదర్స్ లో గానీ కలుస్తారు. కానీ వీళ్ళేంటో నిందితులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు, బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు. నిన్న సునీత గారు ఎదురయ్యారట. వాళ్ళ నాన్నగారి హత్య కేసు పునర్విచారణ పిటిషన్ వాయిదా పనికి సునీత గారు నిన్న సిబిఐ కోర్టుకి వెళ్తే అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన నిందితులందరూ ఎదురయ్యారట. కనీసం ఆవిడ మొహంలో మొహం పెట్టి చూసే ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు.
ఇలా కుటుంబ సభ్యులు ఎక్కడైనా కలుసుకోవాలంటే గట్టిగా శుక్రవారం సిబిఐ కోర్టుకి వెళ్తే కలుసుకునేటటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళు ఇక మమ్మల్ని అనాలి. ఇక ఈయన అంటా ఉన్నారు, ఇక ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఆయన చూసి అసూయ, ఆయన చూసి ఏందేందో చెప్తా ఉన్నారు. అసూయ కాదు, 175 అని చెప్పేసి 11 తెచ్చుకున్నందుకు ఆయన చూసి బఫూన్ లాగుంది. మాకు నవ్వు వస్తా ఉంది ఆయన చూస్తా ఉంటే, అసూయగా లేదు, గట్టిగా నవ్వు వస్తా ఉంది చూస్తా ఉంటే. 175 అని చెప్పి 11 దిగారు కదా, ఎవరికైనా నవ్వు వచ్చుద్ది. అసూయ ఎందుకు ఉంటది సార్? నిజంగా 151 నుంచి 160కి వెళ్తే అసూయ ఉండేదేమో. మీరు అన్నదేంటి, చేసిందేంటి? 175 అన్నారు, 11కి వచ్చారు, నవ్వు వస్తా ఉంది పగలబడి. ఇక మీరు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అసూయ, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భయపడాలి ఆయనకి, ఇక ఇప్పుడు భయపడాలా? సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ ఓకే, విమర్శలు ఓకే, పక్కన పెడితే అసలు